హలో ఆల్. సో ఈ వీడియోలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక కొత్త కాంపోజిషన్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ మన దగ్గర ఉన్న ఫుటేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే అసలు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలి, వీడియో ఎడిటింగ్ కోసం ఆల్రెడీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఉంది కదా అన్న క్వశ్చన్ లేదా డౌట్ చాలా మందికి ఇప్పటికే వచ్చి ఉంటుంది. సో ఫస్ట్ దాని గురించి చూద్దాం. అసలు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి మోషన్ గ్రాఫిక్స్ లైక్ టైటిల్ యానిమేషన్స్ కానీ లేదంటే ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ ని రెడీ చేయడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపోజిషన్. ఏంటి ఇప్పుడు కాంపోజిషన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒక పర్టికులర్ షాట్ ని గ్రీన్ స్క్రీన్ లో షూట్ చేసి అండ్ దానిని వేరే షాట్ తో కంబైన్ చేసి ఫైనల్ క్లిప్ గా మార్చడంనే కాంపోజిషన్ అంటారు. మోస్ట్లీ ఇది విన్నాక చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ప్యానల్. ఈ ప్రాజెక్ట్ ప్యానల్ లో మనం యూస్ చేయాలనుకున్న ఫుటేజ్ ని ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకుంటాం. అండ్ ఇది వచ్చేసి వర్కింగ్ టైమ్ లైన్ లా అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి లేయర్స్ అనేది కనపడుతుంది. అండ్ మనం ఎడిట్ చేస్తున్న ఫుటేజ్ ప్రివ్యూ వచ్చేసి మనకి టాప్ లో కనపడుతుంది. సో ఇప్పుడు మనమైతే ఒక కొత్త కాంపోజిషన్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడున్న న్యూ కాంపోజిషన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. కాంపోజిషన్ నేమ్ దగ్గర మీరు ఇవ్వాలనుకున్న నేమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ ప్రీసెట్ ని కస్టమ్ లో పెట్టుకోండి. డిఫరెంట్ రేషియోస్ లో వీడియోస్ ని ఎడిట్ చేస్తాము కాబట్టి ప్రీసెట్ వచ్చేసి కస్టమ్ పెట్టుకోండి. అండ్ విడ్త్ అండ్ హైట్ లో వచ్చేసి మీరు ఇవ్వాలనుకున్న సైజెస్ ఇవ్వండి. నేనైతే ప్రస్తుతానికి 1920x1080 ఇస్తున్నాను. అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 24, 25 ఆర్ 30 మ్యాక్స్ ఇవే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ పీసీ ఆర్ ల్యాప్టాప్ లో కాన్ఫిగర్డ్ ఉంటే రెజల్యూషన్ 3rd లో పెట్టుకోండి. బికాస్ ఫుల్ లో పెడితే వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ అనేది ల్యాగ్ అవుతుంది. సో అందుకని 3rd లో పెట్టుకొని వర్క్ చేసుకోండి. బట్ 3rd లో పెడితే ప్రాబ్లం ఏంటంటే మీరు వర్క్ చేస్తున్న ప్రివ్యూ అనేది క్లియర్ గా కనపడదు, బ్లర్ లాగా కనపడుతుంది. బట్ అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా క్లియర్ గా వస్తుంది. అండ్ దీని గురించి నేను ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను. ఒకవేళ మీ ల్యాప్టాప్ లేదా పీసీ మంచి కాన్ఫిగరేషన్స్ తో ఉంది అనిపిస్తే మీరు ఫుల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్యూరేషన్. మీకు కావాల్సిన టైం పీరియడ్ ని పెట్టుకోండి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కొత్త కాంపోజిషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టాప్ లో ఉన్న ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ కి వెళ్ళి ఫైల్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫుటేజ్ ని ఇంపోర్ట్ చేసుకోండి. లేదంటే ప్రాజెక్ట్ ప్యానల్ మీద డబుల్ క్లిక్ చేసి కూడా మీ ఫుటేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఫుటేజ్ ని ఎడిట్ చేయడం, ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, టైటిల్ యానిమేషన్ చేయడం, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. అవన్నిటిని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.